మరి ఉప్పు విషయంలోని మరి మీరు చూసినట్లయితే, ఉప్పు ఏ కూరలోనైనా సరే, మరి అన్నం వండుకున్నప్పుడు కూడాను, ప్రతి విషయంలో కూడా ఉప్పు ఎంతో అవసరము. ఉప్పు లేకపోతే ఎంత మరి ఎటువంటి వంటకమైనా సరే, మరి రుచి లేపోతే, మరి ఉప్పు వల్ల రుచొస్తది కాబట్టి, ఆ రుచి లేకపోతే మరి వ్యర్థంగానే ఉంటది. ఎంత పెద్ద హోటల్స్‌లో అయినా సరే, మరి ఫుట్‌పాత్ మీద వండుకున్న ఏ ఫుడ్ అయినా సరే, ఏ విధమైన మనిషి తినే ఆహారంలోని ఏదైనా ఎందులోనైనా సరే, మరి ఆఖరికి మనిషిలోను కూడా ఉప్పు ఉంటది కాబట్టి, మరి ఆ ఉప్పు ఎంతో అవసరం. మరి యేసు ప్రభువు ఈ భూలోకంలోని ఒక ఉప్పు వలె, అంటే దేవుని వాక్యము ఒక ఉప్పుతోటి పోల్చి ఉన్నాడనమాట. దేవుని వాక్యము. అది ఉప్పు, లోకంలోని ఉప్పు ఎంత అవసరమంటే, మరి మనం తినే ఆహారంలోని ఉప్పు ఎంత అవసరమో, అలాగే ఈ లోకంలోని దేవుని వాక్యము అనే ఉప్పు ఎంతో అవసరము. మరి అటువంటి ఉప్పు మరి నిస్సారమైతే, అంటే మనము ఈ లోకంలోని దేవుని వాక్యాన్ని మనము ఒక ఉప్పు వలె, ఒక రుచిగల పదార్థం వలె మనము దేవుని వాక్యాన్ని వెదజల్లినట్టయితే, మరి చాలామంది అనేకమైన వారు వాక్యము విని అంగీకరించి ముప్పదంతలుగా, అరవదంతలుగా, నూరంతలుగా మరి ఫలిస్తారనే వాక్యము తెలియపరుస్తుంది. అదే వాక్యం అనే ఉప్పుని మనము ఈ లోకములోనే మనమే ఒక ఉప్పులాగా, దేవుని వాక్యం మనలో నిండి ఉన్నది కాబట్టి, మనమే ఒక దేవుని వాక్యము మరి ఒక ఉప్పు వలె మనం ప్రకటించకపోతే, మరి అది నిస్సారమైపోద్దన్నమాట. అంటే రుచి లేని ఉప్పులాగా అయిపోద్ది. అది అప్పుడు ఏటవుతదంటే, దాని ఆ ఉప్పుని, మరి రుచి లేని ఉప్పుని ఏం చేస్తారు? మరి బయట పారవేసేస్తారు. బయట పారవేసేస్తారు. అలాగే మనం చెప్పిన వాక్యములు కూడా ఎవరు కూడా మరి అంగీకరించరు. ఎందుకంటే ఉప్పు వలె రుచిగా లేదు కాబట్టి వాక్యము. మరి అందుకు ఏంటంటే, దేవుని వాక్యం ఏ విధంగా తెలియపరుస్తుందంటే, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందుతది? మ అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికిని కూడా పనికిరాదు. అందుకే దేవుని వాక్యము దేనితో పోల్చి ఉన్నారంటే, ఉప్పుతోటి పోల్చి ఉన్నారు. ఆ ఉప్పు ఎంత రుచికరమైనదంటే, దేవుని నోటంట వచ్చు ప్రతి మాట, ప్రతి వాక్యము జీవము గల వాక్యము. మనుషులకు అసాధ్యమైన కార్యములన్నీ కూడా దేవునికి సమస్తమును సాధ్యము. మనుషులకు అసాధ్యమైన కార్యములు ఏమేమి ఉన్నాయి? అనేకమైనవి ఉన్నవి. అంటే ఒక కొండను చూసి అది అది తీసి సముద్రంలో పడవేయబడాలంటే అది మనుషులకి అసాధ్యం అన్నమాట. కానీ దేవునికి సమస్తమును సాధ్యము. ఇటువంటివన్నీ కూడా జరిగిపోయినవన్నీ కూడా మళ్ళా మనం నష్టపోయినవన్నీ కూడా, మన చేతికి అందవలసినవి నష్టపోయినవి అవన్నీ కూడా మరి తిరిగి మనము దేవుడిని అడిగినట్లయితే, మనకి ఆ నష్టాలన్నిటిని కూడా తిరిగి లాభం కింద మనకి అనుగ్రహిస్తాడు. ఇటువంటి వాక్యాన్ని, మనిషి యొక్క జీవం గల వాక్యం, దేవుని యొక్క జీవం గల వాక్యాన్ని మనిషిలోని ఆ యొక్క ఉప్పు వలె, ఒక రుచి వలె ఆ వాక్యాన్ని మీరు అంగీకరించినట్లయితే, అది ముప్పదంతలుగా, అరవదంతలుగా, నూరంతలుగా మీరు ఫలించడమే కాదు, మీరు వెళ్ళి ఒక దీపస్తంభం పోలికగా, ఒక దీపస్తంభము, మరి దీపస్తంభం మీద దీపం పెట్టినట్టయితే, మరి ఆ వెలుగు ప్రతి ఒక్కళ్ళకి కూడా కనబడతది. అదే గాని దీపస్తంభము మీద పెట్టకుండా, అది కిందన ఎక్కడో గాన పెట్టేస్తే, ఆ దీపస్తంభం అది ఆ వెలుగు ఎవరికీ కూడా కనబడదు. అదనమాట. ఉప్పు నిస్సారమైపోయిందన్నమాట. అలాగే దీపస్తంభం కింద మనం దీపం పెట్టినట్టయితే, ఆ దీపం ఎవరికీ కనబడదు. అంటే ఉప్పు పనికిరాని ఉప్పు అయిపోయింది. అదే దీపస్తంభం మీద మనం పెట్టిన దీపం అందరికీ కనబడతది కాబట్టి, అది ఉప్పు వలె రుచిగల పదార్థం వలె దేవుని వాక్యం పోలికగా ఉన్నదనే వాక్యము తెలియపరుస్తుంది. ఈ వాక్యము ఇంతటితో సరి. ఆమేన్.